హాయ్ అండి. ఈరోజు టమాటా రసం పెట్టుకున్నాం. మా ఇంట్లో 2 టమాటాలు వండియండి. నేను 2 టమాటాలతో రసం పెట్టుకుంటున్నాను. మీరందరూ బాగుండారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనం లైక్ చేయండి. ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి. ఈరోజు టమాటా రసం అండి. 2 టమాటాలు ఉన్న ఇంట్లో రసం ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను. కడుపు నిండా తింటారండి రసం పోసుకుని. అలా ఉంటాయి. సింపుల్గా త్వరగా అయిపోయే రసం అండి. ఈరోజు పెట్టుకుందాం, చూపిస్తాను. ముందుగా టమాటాలు, ఇంత చింతపండు అండి, చిన్న ఉల్లిపాయ, ఒక్క పచ్చిమిరకాయ, అల్లం అండి, ఎల్లుల్లిపాయల రబ్బరు, కరివేపాకు రబ్బరు, కారం కోసం ఎండుమిరకాయలండి, నేను కల్లులుప్పు, కొత్తిమీర, వాటర్ పోసుకుంటున్నానండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందామండి. ఉడకబెట్టుకోవాలి. పొయ్యి అంటించుకుందాం. పొయ్యి మీద ఉడకాలండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందామండి. ఇట్లా ఉడకబెట్టుకోవాలండి. ఉడికినాయండి. మనము ఇప్పుడు వడగొట్టుకున్నాము, మెదుపుకోవాలి. వాటర్ అంతా పోసుకోవాలండి. దీంట్లో వాటర్ అంతా కూడా వంపుకున్నానండి. ఇప్పుడు ఇదంతా పప్పు గుత్తో ఇట్లా మెదుపుకోవాలి. ఇట్లా మెదుపుకోవాలండి మొత్తానికి. ఇదిగండి మెదుపుకున్నా. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. దీంట్లో రసం తీసుకోవాలని తాలింపు పెట్టుకున్నాం. ఇప్పుడు ఇవ్వండి పిప్పు తీసుకున్నా. తాలింపుకి ఇది పెట్టుకున్నానండి గిన్నె. కొద్దిగా నూనె, తాలింపు దినుసులు, జీలకర్ర, ఎండుమిరకాయలు, ఎల్లుల్లిపాయలండి, కరివేపాకు, కలపెట్టుకున్నాం, ఉల్లిపాయలు, కొద్దిగా పసుపు, మిరియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు వేసి నూరుకున్నానండి. అది ముద్ద తిప్పుకున్నాం. ఇప్పుడు కొద్దిగా ఇంగం వేగిందండి. ఇప్పుడు మనం చారు పోసుకున్నాం. రసం కాగనిద్దామండి. మరక కాగాలి. కొద్దిగా కొత్తిమీర కాగనియండి. తీసుకున్నాం. ఇకని సూపర్గా ఉంటాయండి. ఇట్లా ఇవ్వండి వేడి వేడిగా టమాటా చారు చాలా బాగుంటుంది.